చాలా పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. ఇంకా మాట్లాడతాను కూడా మాటలే ఉండవు ఇంకా సార్ మాట్లాడాక. అయినా కూడా పెద్దల గౌరవనీయులు మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దల గౌరవనీయులు రాజబాబు గారు, మరి లాయర్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎదుర్కొన్నా ఉన్నటువంటి గ్రామ పెద్దలు, చిరంజీవి గారి అభిమానులు, దీన్ని ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి ఫ్యాన్స్ అభిమానులు అందరికీ కూడా నమస్కారం. చిన్న స్థాయి నుంచి ఒక కానిస్టేబుల్ కొడుకుగా స్టార్ట్ అయిన మన పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ అక్కడి నుంచి చిరంజీవి గారి ద్వారా ఫినిబిలో వచ్చి ఒక డిసిప్లిన్గా ఆ రోజున ఎంత బలంగా ఉండేయో, ఎవరు ఎదగలేని పరిస్థితుల్లో అక్కడ పరిస్థితులు ఉన్నప్పటికీ ఒక క్వాలిటీగా ఉండి కష్టపడి డిసిప్లిన్గా ఉండి ఒక పెద్దగా అవ్వడం అంటే సామాన్య విషయం కాదు. అలాంటి మెగా ఫ్యామిలీని చూసి మనందరం కూడా నేర్చుకోవాలి. సామాన్యమైన కుటుంబంలో పుట్టిన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఇవాళ స్టేట్లోనే కాకుండా భారతదేశంలోనే ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. గుర్తింపే కాకుండా కేవలం పేరే డబ్బే కాకుండా ఒక నిజాతీ పనులు. ఏదైనా సరే ఒక జనసేన పార్టీ అంటేనే ఒక డిసిప్లిన్. మేమందరం కూడా ఆయన దగ్గర పనిచేస్తున్నామంటే ఆయన ఎలా నడుస్తున్నాడో మేము కూడా అలాగే నడవాలి అని ఒక ఆలోచనతో పనిచేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, బీసీలు, ఎస్సీలు, మత్స్యకారులు వీళ్ళందరూ కూడా నలిగిపోతున్నారు, మనమేమో మనమే చూసుకుంటున్నాము, మనందరం కూడా కష్టపడాలి, రాజకీయంగా ఎదగాలి, ఒక పెద్దన్న పాత్ర పోషించండి అని చెప్పినప్పుడు దాంట్లో ఏంటో లోతైన అవగాహన ఉంది. ఎక్కడుంటే అక్కడ మనందరం కూడా కలుపుకొని వెళ్ళాలి, చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే అనేక రాజకీయాల్లో అనేక కులాలు, అనేక మతాలు, అనేక వర్గాలు ఉంటాయి. వాళ్ళందరితో చాలా బ్యాలెన్స్గా వెళ్తూ కష్టంలో ఉన్న ఫ్యామిలీని మనం ఉపయోగపడాలి. అనుకోకుండా ఎవరైనా నష్టం వచ్చినప్పుడు తలోక 1000 రూపాయలు, తలాక 500, తలాక వేసుకుని మనం ఉపయోగపడతాం అనేది నేను జనసేన పార్టీలు ఫస్ట్ నుంచి కూడా సాధ్యం చేస్తాను ఉన్నాం. దానివల్ల మచిలీపట్నం నియోజకవర్గంలో ఒక మంచి పేరు తెచ్చుకోగలిగాం. కనుక పవన్ కళ్యాణ్ గారు మా ఇంట్లో 5 రోజులు ఉన్నారు వారాహి యాత్రలో. ఎందుకంటే ఆయన వెనకాలే ఉన్నాం. ఎలక్షన్లో నిలబడ్డారు, తర్వాత ఓడిపోయిన చాలామంది వెళ్ళిపోయారు. కానీ మేము మాత్రం ఆయనతోనే అలా అడ్డుపట్టుకుని ఉన్నాం. అందువల్ల ఈ రోజున గుర్తింపు తెచ్చి ఒక ఇన్ఛార్జిగా, అదే కాకుండా ఒక డీసీఎంఎస్ చైర్మన్గా జనసేన పార్టీలో పనిచేస్తున్నామని ఒక గౌరవం. ఎందుకంటే అక్కడ ఒక నిజాయితీ పరుడు వెనకాల పనిచేస్తున్నాం. మనం కూడా చిన్న స్థాయి నుంచి పైకి రావాలంటే మెగా ఫ్యామిలీనే దృష్టిలో పెట్టుకోవాలి. మెగా ఫ్యామిలీ అంటేనే డిసిప్లిన్. వాళ్ళు డబ్బులు సంపాదించిన తర్వాత బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఎంతో ప్రాణాన్ని కాపాడేటువంటి బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఆ తర్వాత నేత్రదానం పెట్టారు. ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు. పేదల పట్ల నిలబడ్డారు. జనసేన పార్టీ అంటే పేదల కోసం పోరాడే పార్టీ. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్తున్నాను, ఇవాళ పంచాయతీరాజ్ శాఖ అసలు ఎక్కడికో 24లోకి వెళ్ళిపోయిందంట. ఇవాళ ఏ పరిస్థితిలో ఉందంటే నెంబర్ 1 స్థానం ఇండియాలోనే వెళ్ళింది. అంటే ఒక నిజాయితీపరుడు, ఒక కష్టజీవి, మనలో పెరిగిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉండదో పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకోవాలి. అదే కాకుండా అసలు పంచాయతీరాజ్లో ఒక పని చేస్తున్నారని, వాళ్ళకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయని, వాళ్ళకు కూడా ప్రమోషన్లు అడుగుతారనే సంగతి మర్చిపోయారు ప్రభుత్వాలన్నీ కూడా. కానీ ఇది వచ్చిన తర్వాత 10,000 చిల్లర ప్రమోషన్లు ఒకేసారి చేశారంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే అయ్యింది. అదే లేకపోతే వేరే వాళ్ళైతే వంచి ఎడగొట్టి ఎక్కడికక్కడ బేరాలు పెట్టి వాళ్ళ దగ్గరే డబ్బులు తాగుతారు. కానీ ఒక్క పైసా ఎవరి దగ్గర కూడా తీసుకోకుండా మొన్న కళ్ళంలో నీళ్లు పెట్టుకున్నారండి. మొన్న ఆ యొక్క పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన వాళ్ళు మొన్న ఆ పల్లి మీటింగ్లో పెట్టినప్పుడు చూశాను. అదే కాకుండా మొత్తం 13,326 పంచాయతీల్లో ఒకేసారి ప్రతి పంచాయతీకి కూడా 50 లక్షల రూపాయలు ఇచ్చారు. అంటే దానిలో నాకు తెలిసి వైసీపీ దగ్గర 10,000 పంచాయతీలు ఉంటాయి.
వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా మన బిడ్డలే. అంత మంచి మనసు కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలా ఇదే కాకుండా ప్రకాశం, ఒంగోలు 2 జిల్లాలకి ప్రతి ఇంటికి నీళ్ళు, వాటర్ ఇచ్చే ఏర్పాట్లు జరిగాయంటే జలజీవన్ ద్వారా అందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలి. ఈ మన కోస్టల్ ఏరియా అంతా కూడా బిడ్డలు బోరేస్తే ఉప్పు నీళ్ళు పడతాయి మనకి. వీళ్ళందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలని అక్కడ ఏర్పాటు చేశారు. మొన్న పల్లి పండగకి మన ఎక్కడంటే ఈస్ట్ వెస్ట్లో కూడా నెడదవోలు అవును సబ్ పెట్టారు. 2 జిల్లాలు కూడా మొత్తం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టారు. వాళ్ళ నాన్నగారి పేరు ఎవరి పేరు పెట్టలా. కానీ అట్లా నాయకుడు మనకి ఆయన 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపు ప్రతి ఇంటికి పేదవాడికి పంపు మాత్రం ఉంటుందండి. నీళ్లు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, గోకులాలు ఉంటాయి. కనుక మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేశారు. నీళ్లు లేక ఆడపడుచులు బిందులు పట్టుకుని ఎక్కడో చాటకి నుయ్యి ఉంటే ఆ మంచినీళ్ళకి వెళ్ళేవాళ్ళు. ఆ పరిస్థితి పోగొట్టాలని ఆయన చేస్తున్న మంచి కార్యక్రమం. ఈ యొక్క ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఇది మనం కూడా మెగా ఫ్యామిలీకి రేపు స్థానిక ఎలక్షన్లో వైసీపీ అనేది కనబడకూడదు. మీరేం చేస్తారు మాకు తెలియదు. ఎందుకంటే అది దుర్మార్గం వాళ్ళది. మొన్న చూపించారు మీరు ఇంగ్లీష్ సినిమా, అయినా కూడా వాళ్ళ మార్పు లేదు. మార్పు లేకుండా చాలా బ్యానర్లకి రక్తం రాస్తారండి. ఎవడన్నా బ్యానర్లు రక్తం రాయడం, కత్తులు తిప్పుడు అంటే వాళ్ళ మార్పు రాలా. అరే మన 151 ఇచ్చారే మనకి, ఈ రోజున 10కి ఎందుకు పడిపోయామని అర్థం చేసుకోవాల్సి పోయి వాళ్ళలో విమర్శిస్తాం, ఎక్కువ తక్కువ మాట్లాడతాం, రఫా అనడం, ఇలా లేనిపోని అని మాట్లాడి వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. రేపొద్దు నాకు తెలిసి ఒక్క పంచాయతీ కూడా రాదేమో అనుకుంటున్నా స్టేట్లో. అలాంటి పరిస్థితి ఏర్పట్టుకున్నట్టు చేశారు. మనందరం కూడా పెద్దని ఎవరికి ఇచ్చినా సరే కూటమిలో మనందరం కూడా కష్టపడి అందరినీ గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాం, మోడీ గారు ఎంత కష్టపడుతుందో చూస్తున్నాం. మనం కూడా మన స్థాయిలో, గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మనందరం కష్టపడి ఓజీ సినిమాని ఇక్కడ చిన్న గ్రామంలో మరి 100 రోజులు ఆడిచ్చిన ఇక్కడ మెగా అభిమానులకు కానీ, మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ మరొక్కసారి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పి సెలవు తీసుకుంటాం.